వాసుదేవాయ నమ. మాఘపురాణము 29వ అధ్యాయంలోని కథ ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసముందు ఏకాదశి మహత్యము, క్షీరసాగర మదనము గురించి ఈ కథలో తెలుసుకుందాము. మాఘమాసమునందు నదీ స్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధయాగము చేసిన ఫలము కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉన్న వారిలో వైకుంఠ ప్రాప్తి నొందగలరు. మాఘమాసం నందు ఏకాదశి వ్రతమునరించి సత్ఫలితములు పొందిన దేవతల కథలు వినండి. పూర్వకాలముందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును గ్రోలవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును త్రాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మదించగా లోక భీకరమైన మన ఘన తేజస్సుతో నొప్పారు. అగ్నితుల్యమైన హాలాహలము పుట్టినది. ఆ హాలాహలము విశ్వజ్వాలలకు సమస్త లోకములు నాశనమవసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు సర్వేశ్వరుని శరణదొచ్చారు. బోలాశంకరుడు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకోట విషయాన్ని తన కంఠమందు బంధించాడు. కాలకోట విషమును పానము చేసినందువల్లనే శివునికి కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరలా దేవదేవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువు తగువులు ఆడుకొనసాగిరి. అంతటా శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమునెత్తి వారి తగువును పరిష్కరింపదలిచాడు. ఆ మాయామోహిని అందచందాలతో మేటి ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి ఆమె. వారిరువురికి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచెదను. ఎందుకీ తెగని తగువులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకిష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలో, రాక్షసులందరూ మరొక వరుసలో నిలబడి జగన్మోహిని 2 భాండములను తీసుకుని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైపరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా స్వరను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ స్వరను మాత్రమే పోస్తుంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతవులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చుని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవ పడ్డారు. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు తన అమృత భాండాన్ని భద్రపరచుచుండగా 2 చుక్కలు విధివశాత్తు నేల రాలాయి. అవి పడిన చోట 2 దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాతము, తులసి మొక్కలు. సాత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు. కొంతకాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదలజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్పవాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకుని తన భార్య అయిన సచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరలా వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలిచి తోటలో ప్రవేశించాడు. అంతకుముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సాత్రాజిత్తు శ్రీ మహావిష్ణువు పూజ చేసి మంత్రించిన అక్షతలను పూలపై వనమంతా జల్లాడు. దేవేంద్రుడు పారిజాత పువ్వును తెంచుచుండగా అక్షతల ప్రభావం వలన, విష్ణు మహిమ వలన మూర్ఛపోయాడు. ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుడిని బ్రతిమలాడగా నారదుడు కృష్ణుడి వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంత కృష్ణుడు తన మామగారైన సాత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సాత్రాజిత్తు మిగిలిన భగవద్భక్తి మిక్కిలి
భగవద్భక్తి పారాయణుడగుటచే అమోఘమైన శక్తిచే అలలారసాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపంలో కనిపించి అతనికి వరప్రసాదం అనరించి అమృతతుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికి అర్హుడగు దేవేంద్రునికి ఇప్పించెను. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొనసాగింది. అందుచే తులసిని పూజించినతో సకల సౌభాగ్యములు సిద్ధించును. సోత మహర్షి సౌనకాది మునులతో మహర్షులారా, వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహత్యము మాఘస్నాన మహిమను మీకు వివరించితిని. మీరు తలపెట్టిన పుష్కరయజ్ఞం కూడా పూర్తి కావచ్చునిది. కావున సర్వులు మాఘమాస వ్రతమును నదీ స్థానమును నియమనిష్టలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా సూర్యోదయమైన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యునికి పూజించి విష్ణాలయమును దర్శించి శ్రీమన్నారాయణకు పూజలు చేయాలి. మాఘమాసం 30 రోజులు క్రమం తప్పగా మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకల ఐశ్వర్య ప్రాప్తియు పుత్ర పౌత్రాభివృద్ధియు వైకుంఠ ప్రాప్తి నొందగలదు. సర్వే జనా సుఖినో భవంతు. మాఘమాసం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.